శ్రీ విఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం 106 రామిరెడ్డి గారి పల్లి అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పులిచెర్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ వాణిశ్రీ ఆధ్వర్యంలో ఘనంగా పోషణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శిశువు, చిన్నపిల్లల ఆహారపు అలవాట్లు, తల్లిదండ్రుల సంరక్షణ, గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత, హెచ్ఎం శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి శ్రీ బాబు, ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, మహిళా సంరక్షణ కార్యదర్శి సాజిద, సంఘమిత్ర లక్ష్మీదేవి, అంగన్వాడీ కార్యకర్తలు లక్ష్మీదేవి, బుజ్జమ్మ, స్వాతి, సురేఖ, జబీనా, దేవరాజమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు. ఇది వరకు మేము తల్లులు మాత్రమే పిలిపించి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తా ఉన్నాం. ఇప్పుడు తల్లి ఒక్కరే కాదు కదా పాత్ర. ఒక బిడ్డను పెంచాలి అని అంటే ఇంట్లో తాత, అమ్మమ్మ, తాత, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు కూడా ఉంటారు. ఆ ఉద్దేశంతో అందరినీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయించి ప్రతి ఒక్క ఫుడ్ ఇప్పుడు మేము ఇక్కడ డిస్ప్లే చేసిన ఇవన్నీ కూడాను తల్లి తీసుకోవాలి. బిడ్డకు 6 నెలల వరకు తల్లి పాలిచ్చి మనం ఎటు ఆ బిడ్డకు 6 నెలలు పూర్తయిన 7వ నెలల అన్నప్రాసన అని అంటాం. అప్పుడు మనం అన్నం అది పెడతాము. సో 6 నెలలు పూర్తయి అన్నప్రాసన చేసినప్పుడు పెద్దవాళ్ళు మనం ఏం ఆహారం తీసుకుంటామో అవన్నీ కూడాను బిడ్డకు కొద్ది తేలికగా జీర్ణం అవడం కోసం బాగా మెత్తగా ఉడికించి పెడతాం. సో మీరు పిల్లలకి అలాగే పెట్టాలి. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఇవన్నీ తీసుకోవాలి. బిడ్డ 2 సంవత్సరాల వరకు వాడికి బ్రెయిన్ అదే బాడీలో అన్ని పార్ట్స్ కానీ అలాగే బ్రెయిన్ షార్ప్గా డెవలప్ అవటం కోసమని ఆ 2 years 1000 days కేర్ బుక్ కూడా ఉంది. తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేంత వరకు ఉండే ఆ పీరియడ్ని 1000 రోజుల సంరక్షణ అంటారు. ఆ టైంలో మీరు ఆ తల్లి బిడ్డ మీద కాస్త శ్రద్ధ తీసుకొని అన్ని ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు అవి కానీ పెట్టిందని అంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు, ఎదుగుదల కూడా బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ మేము ఇవన్నీ పెట్టాము. చూడండి, అన్ని తినాలి. కొంతమంది మాకు అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లలు కూడా కొంతమంది గుడ్డు తినమంటారు, కొంతమంది పాలు తాగమని చెప్తారు. లేదు, మీరు వాళ్ళకి నయానా భయానా చెప్పండి. కురుకురాలు తీసి ఇచ్చేస్తారు, అవి తీసివ్వకండి. చక్కగా ఇంట్లోనే మీరు బయట ఫుడ్ పెట్టకండి పిల్లలకి. ఇంట్లోనే మీరే చక్కగా వేరుశెనగ గింజలు, ఈ నువ్వులు ఉంటాయి కదా, అవి వేసి బెల్లం అది వేసి మిక్సీకి వేసుకొని నెయ్యి వేసి చిన్న చిన్న లడ్డుల్లాగా చేసేవ్వండి పిల్లలకి. ఇప్పుడు మాకు ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో అయితే చిక్కీలు లేదు, స్కూల్లో ఇస్తారు. సో 2 years వరకు పిల్లలకి మా బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది. సో షార్ప్గా ఉండి బిడ్డ బాగా ఎదుగుదల ఉండాలి అని అంటే మీరు అన్ని ఆకుకూరలు, కాయగూరలు పెట్టాలి పిల్లలు. పథ్యం అనేది తల్లి కూడా ఏం అవసరం లేదు, అన్నీ తీసుకోవాలి. ఎందుకంటే 6 నెలల వరకు బిడ్డకు పాలు ఇస్తూ మళ్ళీ 7వ నెల అన్నప్రాసన చేసి అన్నం అది పెడుతూ మళ్ళీ 2 సంవత్సరాల వరకు తల్లికి బిడ్డకు తల్లి పాలు ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ తల్లులకు కూడాను, గర్భవతులకు, బాలింతలకు కూడాను బిఎస్ కిట్ ఇస్తున్నాం. అందులో కూడా ఏమేమి ఉన్నాయి? ఎవరైనా ఇక్కడ ఉన్నారమ్మా? ఇక్కడ అంటే బాలింతలు ఓకే అమ్మ, ఏమి ఇచ్చారో చెప్పండి. మీకు కూర్చో గుడ్లు, పాలు, అదే ఇప్పుడు పాలు, బిఎస్ కిట్ అంటేనే ఇవి చెప్పాలి. బాల సంజీవిని కిట్, అవన్నీ బెల్లము, ఎండు ఖర్జూరం, అవన్నీ ఎందుకు అని అంటే ఐరన్ రిచ్ ఫుడ్ ఐటమ్స్ అవి. అందుకనే గర్భంగా ఉన్నప్పటి నుంచి ఇస్తారు ఆ బిఎస్ కిట్. దాన్ని అనడమే బాల సంజీవిని కిట్ అని. మీ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఇప్పుడు వీళ్ళు ఆన్లైన్ చేస్తుంటారు. సో మీకు సీఎం సార్ నుంచి ఫోన్ వస్తుంది, ఆ సార్ కాల్ చేసి మిమ్మల్ని అడుగుతారు మీకు ఏమేమి ఇస్తున్నారు, బిఎస్ కిట్ అంటే ఏమి అని అంటే మీకు అవన్నీ కూడా తెలుసుకుని ఉండాలి. బిఎస్ కిట్ అనగానే ఆ 5 items చెప్పేసేయాలి. రాగి పిండి, అటుకులు, ఖర్జూరము, చిక్కీలు, బెల్లం అని చెప్పేయాలి. ఇది వరకు జొన్నపిండి 6 items ఉండేది. మీ మదర్స్ దగ్గరే అభిప్రాయం తీసుకొని జొన్నపిండి వద్దని అంటే మళ్ళీ జొన్నపిండి తీసేసి రాగి పిండే ఇస్తున్నారు 2 kg. సో అవన్నీ కూడా తీసుకోవాలి. పిల్లలకు కూడాను మీరు రాగి పట్టు చేసి ఇవ్వచ్చు, రాగి దోశ, రాగి పిట్టు, అవన్నీ అలవాటు చేశారని అంటే పిల్లలకి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. బాడీలో రెసిస్టెన్స్, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి చల్లగాలి అని అంటే మా పిల్లలు చల్లగాలి తీసుకెళ్తే జలుబు చేస్తుంది, జ్వరం వస్తుందని అని అంటారు. ఎందుకు? ఆ పిల్లల్లో ఆ వ్యాధి నిరోధక శక్తి ఉండదు. సో బాడీలో తగినంత ప్రోటీను, ఐరన్ ఉండాలి, విటమిన్ సి కూడా ఉండాలి. ఉంటేనే వ్యాధి నిరోధక శక్తి అనేది పిల్లల్లో కానీ మన పెద్దవాళ్ళమైనా కూడా ఆ ఫుడ్ తీసుకోవాలి. సో ఇక్కడ మేము పెట్టాము ఇవన్నీ చూడండి.
ఇవన్నీ కూడాను తీసుకోవాలి. ఇదొకటి పెట్టకూడదు, తమిళ పెట్టారు, ఇది తీసేయాలి. అది హెల్త్కి మంచిది కాదు. ఇవన్నీ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.